కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారు ఒకట మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. క్రీస్తు ప్రభు పేరట ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరిని ఆహ్వానించుకుంటూ, అలాగే తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనం చాలా చక్కటి విషయాల్ని తెలుసుకుందాం. ఏంటంటే, ఈ సేవ అనేది నేను ప్రారంభించింది సంపాదన కొరకు కాదు, పేరు ప్రఖ్యాతుల కోసము, పేరు ప్రతిష్టతల కోసము, ఆధిపత్యాల కోసము, ఈ లోక సంబంధమైన వాటి కోసం ఏ దాని కొరకు నేను ఆలోచించటం లేదు. నాకంటూ ఏ ఆశలు లేవు. నాకు అందని వాటి ఎందైనను, నాకు దొరకని వాటి ఎందైనను నా మనసు నేను అభ్యాసం చేసుకోవటం లేదు. ఉన్నదాంతో తృప్తిగా ఉండి దేవుని కోసం బ్రతకాలనేదే నా ఆలోచన, నా ఆశయం. కాబట్టి తండ్రి యొక్క విషయాలన్నీ కూడా మీకు బట్టాబయలుగా బయలుపరుస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుడు, దేవత్వము అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. బైబిల్లో నుండి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాము. 1వ అధ్యాయము 20వ వచనం. మైకల గురించి ఆయన అదృశ్య లక్ష్యములు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన నిత్య శక్తియు, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్ని ఆలోచించడం వలన తేటపడుచున్నది. చాలు. దేవుడు అనే ఆయన అంటే దేవత్వం కలిగిన వాడుగా ఉండాలి. దేవత్వము అనగానే అర్థం ఏంటి అనగానే, దేవుడు అని ఆయన అదృశ్యుడు, అదృశ్య లక్షణాలు కలిగిన వాడు. దేవుడు అంటే ఎవరంట? ఆ లక్షణాలు మన కంటికి కనబడవు. ఆయనకున్న లక్షణాలు ఏంటి? అదృశ్య లక్షణాలు అంటే నిత్య శక్తియు, దేవత్వం కలిగిన వాడుగా ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉంటాడండి? నిత్య శక్తి కలిగిన వాడుగా ఉంటాడు. తర్వాత దేవత్వం కలిగిన వాడుగా ఉంటాడు అని చెప్పింది బైబిల్. దేవుణ్ణి మీరు ఎలా కనిపెట్టాలి? దేవుడు అనే ఆయన్ని ఎలా పిలవాలి? దేవుడు అనే దానికి అర్హత ఏంటి? దేవుడు అనే వ్యక్తి ఏ లక్షణాలు కలిగి ఉంటే మనం ఆయన్ని దేవుడు అని అనొచ్చు అనే విషయాన్ని మనకు ఈ కొత్త నిబంధన అపోస్తలుల బోధలో బయలుపరుస్తూ ఉన్నాడు. మనకు తెలుసు ఎక్కడి నుంచి మనం బోధని అబ్జర్వ్ చేసి ఆ బోధని ఎక్కడి నుంచి మనము అనుసరించాలి అని అంటే, ధర్మశాస్త్ర బోధ ఉంది, ధర్మశాస్త్రములో ఉన్న బోధ ఉంది. ఆ బోధ క్రీస్తునందు కొట్టివేయబడ్డది. ప్రవక్తల బోధలు ఉన్నాయి, ప్రవచనాలు, ఆ బోధ కొట్టివేయబడ్డది. అర్థమవుతుందా? పాత నిబంధన వడంపడిక మొత్తం క్రీస్తునందు కొట్టివేయబడ్డది. ఆ బోధ అనేది కాకుండా మళ్ళీ క్రీస్తు ప్రభుల వారు బ్రతికి ఉన్నప్పుడు శరీరంగా ఆ బ్రతికి ఉన్న బోధలో కూడా
సగము ధర్మశాస్త్రం బోధన అనుసరిస్తున్నారు, సగం కొత్త నిబంధన అనేది ప్రవేశపెట్టబడుతూ ఉంది. ఆ బోధ కూడా సర్వసత్యం కాదు, సత్యం మాత్రమే. తర్వాత యేసుక్రీస్తు ప్రభు లేఖనాల ప్రకారంగా మరణించడం జరిగింది, సమాధి చేయడం జరిగింది, పునరుద్ధానుడుగా లేపబడడం జరిగింది. పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా క్రీస్తు ప్రభు సత్య బోధనే చేశాడు. ఆ బోధ కూడా మనకు సత్యమే తప్ప సర్వసత్యం కాదు. క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు చెప్పాడంటే సర్వసత్యమని, నేను వెళ్ళి ఏ ఒక్క ఆదరణకర్తని మీ కొరకు పంపిస్తాను, ఆయన వచ్చి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది, సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అది సర్వసత్యము. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి బోధన ప్రారంభించాడు. ఆ బోధ మనకు కావాలి, అది సర్వసత్యము. ఇది ఇక్కడి నుంచి మనం బోధని అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. ఈ బోధ మనకు కావాలి. అంటే అపోస్తలుల బోధ అంటారు, కానీ అపోస్తలుల బోధలు ఏముందో వీళ్ళకైతే నిజంగా తెలియదు చాలా మందికి. అందుకనే దేవత్వము విషయంలో అనేక సంఘాలు విఫలమై అపవాది చేత కాటి వేయబడి ఆ బోధలో వాళ్ళ చేత ఈడ్చుకోబడి వెళ్ళిపోతూ ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, దేవుడు అనే ఆయనకి ఏముంటాయంటే అదృశ్య లక్షణాలు ఉంటాయి. అంటే రూపం కాదు, అది అదృశ్య లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏందో మనం చూద్దాం. తర్వాత ఆ అదృశ్య లక్షణాలలో ఆయనకి ఏముంటదంటే నిత్య శక్తి ఉంటుంది, శక్తి ఉంటుంది. ఏముంటది? శక్తి ఉంటుంది అని మనం అనుకుంటాం. శక్తి మాత్రమే కాదు దేవుడు అంటే ఏంది, వ్యక్తి కూడా. వ్యక్తి అంటే దేవత్వాలలో వ్యక్తిత్వం కలిగిన వాడు దేవుడు అనేది బైబిల్ ఇస్తున్నటువంటి నిదర్శనం. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు అనే పదంలో దేవత్వం కలిగిన వాడా కాదని చూడాలి. ముందు దేవత్వం కలిగిన వ్యక్తిని మనం ఏమంటాము చెప్పండి, ఏమంటాము? ఇప్పుడు నేను మానవుణ్ణి, నాలో ఏముంటుంది? మానవత్వం ఉంటుంది. మానవత్వం లక్షణాలు ఏంటి? స్వభావం ఉంటుంది, అనేక ఉంటాయి కదా. నేను మానవుణ్ణి, మానవత్వం కలిగిన వ్యక్తిని. నా కొడుకు మానవుడు, మానవత్వం కలిగిన వాడిని మానవుడు అంటారు. అలాగే దేవత్వం కలిగిన వ్యక్తిని మనం ఏమనాలి? దేవుడు అనాలి. దేవత్వం కలిగిన వ్యక్తిని దేవుడు అనాలి. అంతేనండి. దేవత్వం కలిగి ఉంటే ఆయన ఏమనాలంటే దేవుడు అని మనం తప్పకుండా పిలవాలి. అది ఖచ్చితం, దేవత్వం ఉంటే. అంతే కదా. దుష్టుడు, దేన్ని బట్టి అంటాం దుష్టుడని? దుష్టత్వం వాళ్ళలో ఉంటే వాడిని ఏమంటాం మనము? దుష్టుడు అంటాం. అంతేనా? దుష్టుడు అంటాం. క్రూరుడు అనగానే వాళ్ళలో క్రూరత్వం ఉంటే వాడిని ఏమంటారు? క్రూరుడు అంటాం. అంతే కదా. ఇప్పుడు దేవత్వం ఉన్న వ్యక్తి అని అన్నప్పుడు ఆయన ఏమనాలి మనము? దేవుడు అనాలి. అంతేనండి. అంతేనా కదా. ఇప్పుడు దేవుడు అని ఆయనది ఎవరు అంటే తండ్రి అన్నాం. తండ్రి మాత్రమేనా దేవుడు? అసలు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఎందుకు చెప్పాడు? ఆ సందర్భం అర్థం కాక తికమక అయిపోయేసి అపవాది చేతిలో పడిపోతున్నారు చాలా మంది. తండ్రి ఒక్కడే అని ఎందుకు చెప్పాడు? ఆ సందర్భం ఏంటి? దేని గురించి దానికి గ్లామర్ అర్థం కాక ఏదో అది ఒక్కటి తీసుకొని ఆలోచించలేక పడిపోతున్నారు. దాన్ని ఎందుకు చెప్పాడు అనేది అర్థం కాల జనాలకి. నేను కూడా ఉన్నా, కొంతకాలం ఆ బోధలో ఉన్నా, అది సత్యం కాదు. తర్వాత నేను దేవుని దయ వల్ల బయటకు వచ్చా దాంట్లో నుంచి కొన్ని విషయాల్లో. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేనేమంటున్నాను, యేసుక్రీస్తు ఎక్కడన్నా దేవుడు అని చెప్పుకున్నాడా అని అడుగుతారు. వాళ్ళు అనే మాట ఏంటంటే, ఫస్ట్ దేవుడు కుమారుడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించిన వాడెవడు అంటే ఏమనుంది బైబిల్లో? దేవుని కుమారుడని మాత్రమే నమ్మాలి. దేవుని కుమారుడని మాత్రమే నమ్మాలంట, అప్పుడు రక్షించబడతావు నువ్వు అంటారు. దేవుని కుమారుడని ఆల్రెడీ నమ్మలేదు మీరు.
యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిని నమ్మరా? ఆల్రెడీ నమ్మాం. దేవుడు కుమారుడని తప్ప లోకాన్ని జయించిన వాడి ఊరు అని ఉందాడా సందర్భం. అది ఎందుకు చెప్పాడో వీళ్ళకి అర్థం కాలేదు. దేవుడు కుమారుడని తప్ప నమ్మవాడు తప్ప అన్నాడని దేవుడు కుమారుడే అనాలి తప్ప ఆయన దేవుడు అనకూడదు అన్నారు. దేవుడు అని అనకూడదు అని దేవుడు అని అంటే మీరు నరకానికి వెళ్తారని బైబిల్లో ఎక్కడన్నా రాశాడా? యేసుక్రీస్తుని దేవుడు అని మీరు కాని అంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని బైబిల్ ఎక్కడన్నా ఉందా? పోనీ దేవుడు అంటే పాపము, ఆయన దేవుడు అనొద్దు మీరు అని ఎక్కడన్నా ఉందా? లేని దాన్ని వీళ్ళు పలుకుతున్నారంటే ఏం చేయాలి? ఒకటే ఒక ఛాలెంజ్ చేస్తాం. దేవుడు కాదని డైరెక్ట్ రెఫరెన్స్ ఒక్కడ తీసుకురా, నాకు అలాగే ఉండాల. యేసుక్రీస్తు దేవుడు కాదని ఉండాలి. నేను చూపిస్తా, 100 రెఫరెన్స్లు చూపిస్తా, కాసుకో. దేవుడని నువ్వు ఎట్ట అర్థం చేసుకున్నావో 100 రెఫరెన్స్లు కాసుకో. ఎన్ని తీసుకుని వస్తావు తీసుకో. అలా కాదండి, అలా కాదండి, అలా కాదండి. ఏంది అలా కాదు? యేసుక్రీస్తు దేవుడని ఆయన చెప్పుకోలేదుగా. ఏంది వీళ్ళ క్వశ్చన్ ఏంది? యేసుక్రీస్తు దేవుడు అని తనను తాను చెప్పుకోలేదుగా. ఇప్పుడు నేను ఒక మాట, ఒక కౌంటర్, నేను మంచోడినా చెడ్డోడినా దేన్ని బట్టి చెప్తారు? క్రియలను బట్టి చెప్తారా? నేను మంచోడిని అని చెప్పుకుంటే చెప్తారా? క్రియలు అనగా నాలో ఉన్న లక్షణాలు, పనులు, నా స్వభావము, నా తత్వము, నా వ్యక్తిత్వాన్ని బట్టి మీరేం చెప్తారు? మంచోడు అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేను దేవుణ్ణి అని చెప్పుకోవటం ముఖ్యమా? దేవుడి లక్షణాలు ప్రసరింపజేయటం ముఖ్యమా? చెప్పండి. దేవుళ్ళ లక్షణాలు ప్రతిబింబించటం ముఖ్యమా? ఏది ముఖ్యము? క్రియ చూపించాలా? చెప్పుకుంటే సరిపోద్దా? చెడ్డోడు కూడా నేను మంచోడిని అని చెప్పుకుంటాడు, కానీ నువ్వు నమ్మవు కదా. అలా నమ్మాలంటే ఒరే ముందు నువ్వు మంచోడో కాదా నువ్వు చెప్తే మేము ఎందుకు నమ్ముతాము? మేము మిమ్మల్ని పరీక్షిస్తాము. నువ్వు మంచోడా, నీ మనసు మంచిదా, నీ హృదయం మంచిదా, నీ ఆలోచనలు మంచివా, మేము చూసి ఏం చేస్తాము? నిన్ను మంచోడా కాదని మేము పరీక్షించి చెప్తాము అంటారు. యేసుక్రీస్తు ప్రభువులు కూడా పరీక్షించుకొని తెలుసుకోవాలంచిందా తప్ప, అర్థమైందా? పరీక్షించి చూడు, దేవుడు లాంటి లక్షణాలు ఆయనకున్నాయా లేదా, ఆయనలో ఆ లక్షణాల గుణం ఉందా లేదా నువ్వు చూడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభులో దేవత్వం ఉందంట, కానీ దేవుడు కాదండి అట్ట అనకూడదంట. ఏముందంట? ఆయనలో దేవత్వం ఉంది, కానీ ఆయన్ని ఏమనకూడదంట? దేవుడు అనకూడదంట. దుష్టత్వం ఉంది, వాడిని దుష్టుడు అనకూడదంట. మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక టైలర్ బాగా బట్టలు కుట్టేస్తాడు. ఒక టైలరు చక్కటి కొలతలతో మిషన్ కింద పెట్టి బాగా కుడతాడు. బట్టలు కుడతాడు కానీ కొలతలు బాగా చేస్తాడు కానీ అన్ని పర్ఫెక్ట్ అండి, కానీ ఆయన్ని టైలర్ అనకూడదు. అంటే ఎట్లా ఉంటుంది? టైలర్ ఒక్కడే టైలర్ అనకూడదు. ఏమంటుంది? వీళ్ళు పిచ్చి పరాకాష్ఠకి చేరింది అనుకోవాలంతే. అర్థమైందా? డాక్టర్ ఇంజక్షన్ ఇస్తాడండి, టాబ్లెట్లు ఇస్తాడండి, చెత్త పెడతాడండి, ఏ రోగమైనా ఆయన దగ్గర పోతే తగ్గించేస్తాడండి, కానీ ఆయన ఏమనకూడదు మనము? డాక్టర్ ఒక్కడే ఉండాలండి, మిగతా వాళ్ళందరూ డాక్టర్ కాకూడదండి, అన్నీ చేస్తాడండి కానీ డాక్టర్ కాకూడదు అని నువ్వు ఎట్లా అంటున్నావో ఆ విధంగానే క్రీస్తులో దేవత్వం ఉంది కానీ దేవుడు కాదు అనే ప్రబోధకులు ఈ రోజున బయలుదేరారు ప్రపంచం మందికి. ఇందులో మోసపోకూడదు అనేది దేవుడి హెచ్చరిక. ఇందులో మోసపోవకండి. దేవత్వము క్రీస్తులో ఉందా లేదా? దేవత్వం కలిగిన వాడిని ఏమనాలి? దేవుడు అని పోల్చి చెప్పింది బైబిల్లో. దేవత్వం లేని వాటిని కూడా తీసి పక్కన పెట్టి చెప్పింది. ద్వితీయోపదేశకాండం 5వ
32 అధ్యాయం 17 వచనం. 32 అధ్యాయము 2వ వచనం. వారు దేవత్వము లేని దయ్యములకు వారు దేవత్వము లేని దెయ్యములకు తామెరుగుమని ఆ తామెరుగని దేవతలకు ఆ కొత్తగా పుట్టిన దేవతలకు కొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు ఆ బలి అర్పించిరి. ఉమ్, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును ఆ, విసర్జించితివి, ఉమ్. నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. చాలు చూడండి, ఇక్కడ దేవుడు ఏం బయలుపరుస్తున్నాడంటే, తండ్రి అయిన దేవుడు, ఇదిగో మీరు దేవుడు అనుకొని ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోయేసి బలులు అర్పిస్తున్నారో ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు దేవుడు. అవన్నీ కూడా నువ్వు దేవుడు అనుకుంటున్నవన్నీ కూడా అవి దేవత్వం లేనివి. ఏమంట? దేవత్వం లేనివయ్యి, దయ్యములయ్యి. దేవుడు అన్నప్పుడు ఎలా ఉంటాడు? దేవత్వం కలిగిన వాడుగా ఉంటాడు, దైవత్వం కలిగిన వాడుగా ఉంటాడు అని దేవుణ్ణి దేవత్వంతో పోల్చింది, దేవుణ్ణి కాని వాటితో దెయ్యములతో పోల్చింది. దేవుడు అన్నాడు, దేవుడు అంటే దేవత్వం ఉంది, నాలో ఉంది దేవత్వం. డివినిటీ, దేవత్వం నాలో ఉంది. కానీ వాటిల్లో దేవత్వం లేని వాటిని మీరు పూజిస్తున్నారు, సాగిల పడుతున్నారు, వాటికి నమస్కారాలు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. వాటిలో దేవత్వం లేదు. దేవత్వం నాలో ఉంది అని దేవుడు ఏం చెప్పాడు? దేవత్వం కలిగిన వాడు దేవుడు అని నువ్వు తెలుసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆజ్ఞాపించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనే వాళ్ళు దేంట్లో ఏముండాలి? ఏముండాలి? దైవత్వం ఉండాలి అన్నాడు. దేవత్వం అంటే ఏంటి? దేవత్వం అంటే ఏంటి చెప్పండి. దేవత్వం అనగా నేమి అనగానే మీరు చెప్పాల్సింది ఏంటంటే, దేవుని యొక్క తత్వము. ఏంటది? దేవుని యొక్క తత్వము మొదటిది. రెండోది దైవ గుణము, దేవుని యొక్క గుణము. మూడోది దైవ స్వభావము. నాలుగోది దేవుని లక్షణాలు. ఈ 4 ఉండాలి. ఏంటంటే దేవుని తత్వం, దేవుని యొక్క దైవ గుణం, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క లక్షణాలు. అవి అంటే మనం చూడాలి. ఓకేనా? ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతే GOD, గాడ్ హెడ్ అంటే శిరస్సు, దేవుని యొక్క శిరస్సు. దైవత్వం అంటే గాడ్ హెడ్, గాడ్ హుడ్, గాడ్ డైవిటీ, గాడ్ డివినిటీ అనేవి 4 పదాలుగా పలికారు. అర్థమైందా? అర్థమైందా? దేవుని యొక్క తత్వము అన్నాం. ఆ లక్షణం దేవుంది. అదృశ్య లక్షణాలు అంటే కనబడని లక్షణాలలో దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, దేవుని తత్వం ఉండాలి, దేవుని స్వభావం ఉండాలి, దేవుని లక్షణం ఉండాలి, దేవుని గుణాలు ఉండాలి. ఏంటి దేవుని గుణాలు? ఏంటి దేవుని లక్షణాలు? ఏంటి దేవత్వంలో ఇవేంటి? ఫాస్ట్గా చెప్పుకుందామా? కొంచెం ఫాస్ట్గా చెప్పుకుందాం. మీకు తెలుసు కదా దేవుడు ఏమై ఉన్నాడో లోకానికి? దేవుడు వెలుగై ఉన్నాడు అని మనం ఒకసారి టకటక ఈ రెఫరెన్స్ నాకు అందించండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడుతుంది బైబిల్. ఏ క్వాలిటీస్ కుమారుడైన యేసుక్రీస్తులో ఉన్నాయి లేవా? ఫాస్ట్ యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి మాత్రం లేదు అన్నాడు. అంటే ఈ దేవుడు అనే పదం ఎవరికి ఆపాదించబడుతుందంటే సూటిగా తండ్రి అయిన దేవుడికి వస్తుంది. దేవుడు ఎలాంటి వాడు? వెలుగు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడే కాదనే దాంట్లోనే ఇప్పుడు మనం చూస్తూ ఉండేది. దేవునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వెలుగు అన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఏమని చెప్తాడు? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు?
8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును వెలుగును అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏమై ఉన్నాడు? వెలుగే. ఇప్పుడు ఈ తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? దేవత్వంలో ఇద్దరు వెలుగే. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వాక్యంలో కూడా ఉంటది, లేదా? ఉందా? చదవండి. ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండును, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాని యందు గ్రహింపకుండును. తర్వాత అక్కడ ఆయన 8వ వచనం, అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుచు వచ్చును. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండును, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమి వెలుగు? నిజమైన వెలుగు. తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగు అన్నాడు. ఇదే లక్షణం ఎవరిలో చూస్తున్నాం? యేసుక్రీస్తులో చూస్తున్నాం. ఇప్పుడు దేవత్వంలో మొదటిది వచ్చింది. 2వ పాయింట్ చూసుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ పత్రిక 8వ వచనం. 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగలేదు అన్నాడు. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? ఆగిపోయే ప్రేమ కాదు, తగ్గిపోయే ప్రేమ కాదు, అనంతమైంది ప్రేమ దేవుంది. దేవుని ప్రేమ ఎలాంటిది? దేవుడు అనంగా, దేవుడు ప్రేమ స్వరూపనంగా తండ్రి అయిన దేవుడు వచ్చాడు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వాడు అంటే వీళ్ళిద్దరిని పోలుస్తా చెప్తున్నా. యోహాను సువార్త ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఫాస్ట్ చదవాలన్నా, చాలా టైం అయిపోద్ది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా వెడల్పును పొడవును ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పది! ఆది అంతాలు ఉన్నాయా? దానికి ఆది అంతాలు ఉన్నాయి. దాని ఏంది? ఎడలపును పొడుగును లోతును ఎత్తును ఎంతో గ్రహించాలి. మీరు ఎంతని గ్రహిస్తారు? యేసుక్రీస్తు ప్రేమ అవధులు లేవు, దానికి కొలవ లేవు, మితి లేదు. యేసుక్రీస్తు కూడా ప్రేమ స్వరూపి అని బైబిల్ మనకు సమాచారం ఇచ్చింది. అంతేనా కాదా? తండ్రి అయిన దేవుని ప్రేమ స్వరూపి, ఆ లక్షణం దేవత్వంలో ఉంది. ఎలుగై ఉన్నాడు, ఈయన కూడా ఎలుగై ఉన్నాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఈయన ప్రేమ. ఆయన ప్రేమకి అంతం లేదు, ఈయన ప్రేమకు కూడా ఆది అంతాలు లేవు. తర్వాత ఏమనుకుంటాం? దేవుడంటే వ్యక్తిత్వాలలో దేవుడంటే ప్రేమ స్వరూపి, తర్వాత దేవుడంటే నీతి స్వరూపుడు అని ఉంది. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం. నీతి స్వరూపుడైన తండ్రి. దేవుడు అంటే ఎవరు? నీతి స్వరూపుడకు తండ్రి. చాలు. దేవుడు ఎవరంట? నీతి స్వరూపుడు అంటే నీతిమంతుడు. ఆయన యందు ఏం లేదంట నీతి, అవినీతి లేదు, నీతిమంతుడు. ఎవరు? తండ్రి అయిన దేవుని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభే చెప్పాడు అక్కడ. ఏమని? దేవుడు నీతి స్వరూపుడని. మరి యేసుక్రీస్తు ప్రభు ఒకసారి చూడండి, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు ప్రభు ఎలా అంటాడు? ఈ రెండు పోల్చి చెప్తున్నా, మీకు పోలుస్తా ఉన్నా. అపోస్తల కార్యాలు 3:14 వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన వ్యక్తిని మీరు కోరుకుంటే అనుగ్రహింపమని అడిగితే మీరు జీవాధిపతిని చంపిద్దురు గాని. అది చూడండి, దేవుడు ఆయనను నీతిమంతుడును పరిశుద్ధుడును. ఎవరి గురించి రాశాడు ఈ మాట? యేసుక్రీస్తు ఎలాంటోడంట? నీతిమంతుడు. ఆయన యందు ఏ అవినీతి లేదు.
ఈయన కూడా ఎలాంటోడు? నీతిమంతుడే అని ఇచ్చింది బైబిల్ స్టేట్మెంట్ అది. తర్వాత ఏమనుకున్నాము? దేవుడు పరిశుద్ధుడు అనుకున్నాం కదా. దేవుడు ఎలాంటోడంట? దేవుడు అదే యోహాను సువార్త 17:10 తీశారు 17 నావన్నీయు నీవి, నీవియు నావి. 17 17:10 వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇంక లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, అది మనం ఏకమై ఉన్నాము. చాలు. అక్కడ ఏమొచ్చింది మనకు? దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. దేవుడు ఏమై ఉంటాడంట? పరిశుద్ధుడైన తండ్రి అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? యోహాను సువార్త 8:45 ఈరోజు రెఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి మీకు. నేను సత్యమనే చెప్పుచున్నాను, మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అంటే యేసుక్రీస్తు ఛాలెంజ్ చేశారు. నేను పాపనని, పాపం చేసి దేవుడినని మీరెవరన్నా నిరూపించగలుగుతాడని. ఆయన పాపం ఉందా? ఇప్పుడు అపోస్తల కార్యాలు 3:14 ఏం చదువుకున్నాం? నీతిమంతుడును పరిశుద్ధుడు అయినటువంటి వాణ్ణి మీరేం చేశారు? సిలువేసి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వెలుగైతే కుమారుడు కూడా ఏమై ఉన్నాడు? వెలుగే. తండ్రి అయిన దేవుడు ప్రేమస్వరూప అయితే కుమారుడు ఏమై ఉన్నాడు? ప్రేమస్వరూపే. తండ్రి అయిన దేవుడు నీతిమంతుడు అయితే కుమారుడు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడైతే కుమారుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడే అయి ఉన్నాడు. అంటే దేవత్వాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రితో సమానుడు. ఎలాంటి యేసుక్రీస్తు ప్రభు? ఆయనకున్నవన్నీ ఈయనకున్నాయి. అందుకనే అక్కడ ఏమంటారంటే తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములోనికి అన్నాడే తప్ప నామములలోనికి అనలేదు. ఆడ ఏమనలేదు. నామం అంటే ఏకవచనం. అంటే తండ్రిది ఏ నామమో కుమారుడిది కూడా అదే నామం. తండ్రి కుమారులది ఏ నామమో పరిశుద్ధాత్ముడిది కూడా సేమ్, ఈక్వల్. ముగ్గురు మనకు అవసరమే అని బైబిల్ నీకు బోధించింది. నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములలో అంటే మనం తప్పుపట్టి ఉంటాం. కానీ అక్కడ ఏముందంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం ఒక్కటే, ఏకవచనం అని చెప్పింది నీకు. అంటే అర్థమైంది, వాళ్ళు దైవ సమానులు అని నీకు స్టేట్మెంట్ ఇచ్చింది. రాను మీకు లోతుకి వెళ్ళిపోతానే ఉండాలి. ఇప్పుడు మనం ఏమందము? యేసుక్రీస్తు ప్రభుని గురించి ఏమిచ్చింది బైబిల్ మీకు స్టేట్మెంటు? ఎలాంటోడని ఇచ్చింది బైబిలు? మానవత్వం కలిగిన మానవుడని ఇచ్చిందా? చదవండి అది. కొలసీ పత్రిక 2:8-9 ఇక్కడ చాలా భయంకరంగా తిడతాడండి సంఘమును. ఎవరు? పౌలు గారు. ఫాస్ట్గా చదవండి అన్న, టైం సరిపోదు. 2:29 2:8-9 10 చదువుకో. ఆయనను అనుసరింపక, ఇదిగో పౌలు గారు అంటున్నాడు పరిశుద్ధాత్మ పేరాపంతో. ఆత్మ ఏం చెప్తుందంటే సంఘానికి, ఆయనను అనుసరించక, ఆయనంటే యేసుక్రీస్తుని మీరు అనుసరించక, మనుషుల పారంపర్యాచరమును అనగా ఈ లోక సంబంధమైన ప్రకారంగా అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక. అదిగో చూడండి, వాళ్ళు మోసకరమైన, వాళ్ళు అర్థము లేని నిరర్ధకమైన తత్వజ్ఞానము కలిగిన వారిగా వచ్చి మిమ్మల్ని చెరపెట్టుకుని మిమ్మల్ని చెడిపేస్తారు. వాడెవడైనా ఉండనేమో, ఉంటాడేమో జాగ్రత్త. యేసుక్రీస్తు నుంచి మిమ్మల్ని దూరం తీసుకుని వెళ్ళిపోయేవాడు ఉంటాడేమో జాగ్రత్త అని చెప్తూ యేసుక్రీస్తు గురించి ఒక క్వాలిటీని బయట పెట్టాడు. అక్కడ ఎందుకు చెప్పాడంటే ఈ నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకుని వెళ్ళకుండా
ఏలయనగా దేవత్వం యొక్క దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు క్రీస్తులో ఉంది. దేవత్వం కలిగిన వాడు ఎవరు? క్రీస్తు ప్రభుల వారు. ఆయన వచ్చి మీకు చూపించాడు 4 లక్షణాలు ఉంటే దేవుడు అని. మీరే ఇప్పుడు ఏముంది బైబుల్ లేఖనములు ఏంది నిత్య జీవం ఉందని తలంచి వాటిని మీరేం చేసుకోవాలంట? పరిశీలించాలని మనకి చెప్తే వాక్యమే వచ్చి నాలో నిత్య జీవం ఉందని నేను అది చెప్పలేదు. నాకు నేనేందో దాన్ని అబ్జర్వ్ చేసేది ఏంది, పరీక్షించేది ఏందని మనం అంటున్నామా? అర్థమైందా? అర్థమవుతుందా? చేసుకోండి. కొంచెం వాక్యమును మనం పరిశీలించి అతకాలి. మనిషిని కూడా మనం పరిశీలించాలి. వీళ్ళు స్వభావం ఏంది, వీళ్ళు మనసు ఏంది, వీళ్ళు తలంపులు ఏందని మనం పరీక్షిస్తే మంచి చెడ్డ అనేది అక్కడ తేలిపోద్ది. యేసుక్రీస్తును కూడా నువ్వు పరిశీలించాలి. పరిశీలించి తెలుసుకోమన్నాడు. ఎందుకు? దేవుని మర్మం క్రీస్తు ప్రభుల వారు. ఏమైనాడు? క్రీస్తు ప్రభు ఏమైనాడు? దేవుని మర్మం, రహస్యం. ఆ రహస్యమైన వ్యక్తిని నువ్వేం చేయాలంట? పరీక్షించాలి. ఈయనలో దేవుడికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా? పరిశీలిస్తున్నావా? పరిశీలించి తెలుసుకోండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? క్రీస్తు శరీరముగా నివసించింది. సర్వ పరిపూర్ణత అంటే దేవత్వం కలిగిన వాడు ఎవరు? క్రీస్తు ప్రభుల వారు. దేవత్వం ఉంది కానీ దేవుడు కాదండి, దేవుడు కాదండి, దేవుడు కాదండి. ఏంది దేవుడు కాదండి? బైబిల్ చెప్పిందా నీకో? ఏందో వాళ్ళకే వచనాలు తెలిసినట్లు ఇంకొక వచనం తీసుకుని వస్తారు బుర్ర లేనోళ్ళు. ఏంది? ఏదో మీకు తెలియదు ఆ వచనాలు, మీరు చదవలేదు, మేము బావి లోతుల్లోకి వెళ్ళి తువ్వి అక్కడి నుంచి మోసుకొని తాడు మీద ఎక్కి ఇది ఇచ్చాము, అప్పుడు దాకా మీకు తెలియదు అని పిచ్చోళ్ళు వీళ్ళు అపవాది చేతిలో వృధాగా రేపు దేవుని చేతిలో బలి అయిపోతారు. కాబట్టి మనోళ్ళని మనం జాగ్రత్త చేసుకోవాలి అని బైబిల్ అంటుంది. ఎవరన్నా మిమ్మల్ని నిరర్ధక జ్ఞానంతో తత్వజ్ఞానంతో మోసపరిచేవాడుగా ఉండి లాక్కొని వెళ్తారేమో, జాగ్రత్త. క్రీస్తులేంచి దేవత్వం సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. తండ్రి అయిన దేవుడు అన్నాడు దేవత్వం లేని దెయ్యాలకి అన్నాడంటే పోల్చి చెప్పేసాడు. ఇంకొక మాట అపోస్తుల కార్యాలు 17:29 పాస్ట్. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని మీరు తలంచకూడదు అన్నాడు. ఒకటే మాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే బంగారు మంచిదే, బాగా చెక్తారు బంగారుతో, కానీ ఎంత చెక్కినా దాంట్లో దేవత్వం లక్షణాలు ఉంటాయా? ఉండవు. చెట్టులో ఉంటాయా? ఉండవు. సూర్యునిలో ఉంటాయా? ఉండవు. దేవత్వం లక్షణాలు వాటిలో లేవు. మీరు దేవుడని వాటిని అనుసరించబాకండి. వెండిని కానీ బంగారు కానీ రాతిని కానీ మీరు దేవత్వం లక్షణాలు కలిగిన మీరు ఎట్లా అనుకుంటారు అని, దేవుడంటే దేవత్వం కలిగిన వాడుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఈ దేవత్వం లేనివి దెయ్యాలు అన్నాడు. అంటే దేవుడు అంటే ఏముండాలి ఆయనలో? చెప్పండి. దేవత్వం ఉండాలి. దేవత్వం అనగా చెప్పండి. దేవుడు అనగా అదృశ్యుడు అనుకున్నాం. అదృశ్య దేవుని స్వరూపం ఏమై ఉన్నాడు? ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభుల గురించి కొలసీ పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుడు అంటే అదృశ్యంగా ఉన్నటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ లక్షణాలకు రూపం లేదు. ఆ లక్షణాలకు రూపాన్ని ఇస్తే కనిపించిన ప్రతిబింబం ఎవరు మనకు? యేసుక్రీస్తు కంటికి కనిపించాడు. లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి? లక్షణాలు కంటికి కనబడవు. ఇప్పుడు ఉప్పు లక్షణం ఏంది? ఉప్పును చూస్తే ఉప్పగా ఉంటుందని చెప్తామా? దాన్ని తిని చూస్తేనే దాని లక్షణం తెలుస్తుందా? చక్కెర నీళ్ళలో వేస్తే ఇరుండా కంటికి కనిపిస్తాయా? అప్పుడు ఆ నీళ్లు తాగేటప్పుడు ఏమంటారు? ఏంది ఉప్పు ఎక్కి వేసావు అనమా?
ఏడుంది చూపెట్టంటే అలాంటి లక్షణాలు దేవుల్లో ఉన్న లక్షణాలు మన కంటికి కనబడలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులు వారు వచ్చి ఏం చేశాడంటే మనకు బయలుపరిచాడు తండ్రి లక్షణాలు ఇలా ఉంటాయని. అందుకనే అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు ఆయన అనగానే ఆయన ఎవరంటే దేవుని ప్రతిరూపము. ఎవరు ఆయన? సర్వసత్య బోధ మనకి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవ్వలేదా? లేదా? ఇచ్చిందా లేదా? ఇచ్చింది. ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునైన రూపాన్ని పోసుకొని వచ్చాడు ఆయన. ఆ లక్షణాలకు రూపాన్ని ధరించుకొని వచ్చింది యేసుక్రీస్తు ప్రభు. మీకు అర్థమవుతుందో లేదో మరి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? దేవుడు అంటే దేవత్వం కలిగిన వాడిగా ఉండాలి అని. సరే, అదృశ్య దేవుని స్వరూపి ఎవరు? అప్పుడు ఆయనలో ఏముండాలి? దేవుడు అంటే నిత్య శక్తి, దైవత్వం. ఇప్పుడు యేసుక్రీస్తులు దైవత్వం ఉందని చెప్పిందా లేదా? చెప్పిందా? ఇప్పుడు దేవుడు అంటే వ్యక్తి మాత్రమే కాదు, ఏముండాలి ఆయనలో? మళ్ళా శక్తి ఉండాలనుకున్నాం. శక్తులలో ఏ శక్తులు ఉండాలి దేవునికి? చెప్పండి. సర్వశక్తిమంతుడిగా ఉండాలి. అవునా కదా? ఏముండాలి ఆయనలో? సర్వశక్తిమంతుడిగా ఉండాలి దేవుడు అంటే. రెండోది సర్వజ్ఞుడిగా ఉండాలి. మూడోది సర్వవ్యాపకుడిగా ఉండాలి. నాలుగోది నిత్యుడిగా ఉండాలి. ఐదోది ఆత్మగా ఉండాలి. ఈయన దేవుడు అన్నారు. అంతేనా కదా? ఇప్పుడు తండ్రి అయిన దేవుళ్ళలో ఆ శక్తులు ఉన్నాయో లేదు? ఇప్పుడు తండ్రి అయిన దేవుళ్ళలో వెలుగుంటే యేసుక్రీస్తులు ఏం చూసాం మన వ్యక్తిత్వాల్లో? వెలుగుంది. తండ్రి అయిన దేవుళ్ళలో ప్రేమ ఉంటే కుమారుల్లో ఏముంది? ప్రేమ ఉంది. అంతేనా? ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది అని చెప్పడం లేదు నేను. ఎంతమంది దేవుళ్ళు మనకు అని చెప్పడం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో దాన్ని ఆలోచించాలి అంటున్నాను. బైబిల్ ఏది చెప్తే అది రైట్. బైబిల్ ఏది చెప్తే అది రైట్. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తులో ప్రేమలో ఏముంటాయి? ప్రేమలో దయగలిగిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు దయగలిగిన వాడా కాదా? కరుణా కనికరం కలిగిన వాడుగా ఉండాలి. అంటే కరుణా కనికరం ఉందా లేదా యేసుక్రీస్తు ప్రభుకి? ఎట్లా చెప్తారు? ఆయన చూస్తేనే అర్థమైపోతుంది ఆ లక్షణం ఉందా లేదని. అంతేనా? దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉండాలి. యేసుక్రీస్తు దీర్ఘశాంతం ఉందా లేదా? క్షమించే వాడుగా ఉండాలి. క్షమించే గుణం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఓకే, అది ప్రేమ అంటారు. నెక్స్ట్ నీతి స్వరూపుడు, నీతిమంతుడు. నీతి అనగానే న్యాయంగా ప్రవర్తించడం. యేసుక్రీస్తు ప్రభు న్యాయవంతుడా కాదా? సత్యవంతుడా కాదా? నమ్మదగిన వాడా కాదా? ఈయన్నే నీతిమంతుడు అంటారు. పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే తప్పుకు దొరకని వాడు. ఏ తప్పు ఆయనలో కనబడకూడదు. ఇది ఈ క్వాలిటీ యేసుక్రీస్తు ప్రభులో ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. ఉంది. ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు వ్యక్తిత్వాలలో ఇవి సరిపోతాయి. దేవుడికి లక్షణాలు అవి ఉన్నాయంటే దేవత్వం ఉన్నట్టే. ఆ దేవత్వం ఉన్నవాడిని మనం ఏమనాలి? దేవుడు. ఇంకే చెప్పింది ప్రతి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కొత్త నిబంధనలో అపోస్తలుల బోధలో చెప్పిన స్టేట్మెంట్ ఇదే. దేవుడు ఆయన. దేవత్వం సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. ఇప్పుడు దేవత్వం ఉందండి, ఆయనలో శక్తి లేదండి అన్నారు కొంతమంది. ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభులో ఏం లేదంట? శక్తి లేదు అన్నారు. రైట్. ప్రకటన గ్రంథం. ఇప్పుడు శక్తుల్లోకి వెళ్తున్నాం. దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు అనుకున్నాం కదా. సర్వశక్తిమంతుడు ఎవరెవరో మనం చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. తండ్రికి ఈయనకి పోలిక చూద్దాం. ముందు ఆదికాండం చూసుకుంటారండి. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 9 ఏండ్లైన వాడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడు. ఎవరినో తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని చెప్పాడు. ఆయనలో ఏముందంట? సర్వశక్తి అంటే సర్వశక్తి అంటే ఆయన కంట్రోల్లో సర్వ లోకాలన్నీ ఆయన కంట్రోల్లో ఉండాలి. ఆయన ఆజ్ఞాపిస్తే ఆగాలి. ఆయన తిరగమంటే తిరగాలి. ఏదైనా మరణమైన జీవమైన ఆయన చెప్పింది జరగాలి. శాసకుడు, పాలకుడుగా ఉండాలి. ఏందదే సర్వశక్తిమంతుడు అంటే కదా. ఇప్పుడు ఎవరు గురించి చెప్పాడు సర్వశక్తిమంతుడని?
తండ్రి అయిన దేవుడు ఏమవుతున్నాడు? సర్వశక్తిమంతుడు అనుకున్నాం. నెక్స్ట్ హెబ్రీ పత్రిక 1:3 యేసుక్రీస్తు ప్రభు. హెబ్రీ పత్రిక 1:3 యేసుక్రీస్తు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమతమునై ఉండి తన మహత్తు గల మాట సమస్తమును నిర్వహించుచు. చాలు, యేసుక్రీస్తు మహాశక్తి కలిగిన వాడు. ఏందది? ఏం చేస్తున్నాడంటే ఆయన మహత్తు గల మాట అంటే మహాశక్తి కలిగిన మాట చేత సమస్తాన్ని ఏం చేస్తున్నాడంట? ఆయన నిర్వహిస్తున్నాడు, శాసిస్తున్నాడు, పాలిస్తున్నాడు. అర్థమైంది నాన్న? ఎవరైనా ఈ లోకాన్ని కంట్రోల్ చేస్తున్నాడంటే ఆయన ఎవరు అయి ఉండాలి? పరలోకం నడుస్తుంది, భూలోకం నడుస్తుంది, పాతాళం నడుస్తుంది, మరణాన్ని జీవాన్ని ఆయన వశములో పెట్టుకున్నాడు. ఆయన ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తి కలిగిన వాడు. ఎవరు కాదా? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 5:21 చూడండి. ఆయన గురించే, యేసుక్రీస్తు ప్రభు గురించే. 5:21 తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును అలాగే కుమారుడు కూడా తనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎలాగ బతికిస్తున్నాడు, కుమారుడు కూడా సేమ్ టు సేమ్ ఏం చేస్తున్నాడంట? ఆయన కూడా బతికిస్తున్నాడు. ఏంటి ఇప్పుడు? మరణాన్ని శాసించగలడా? మరణంలోంచి బయటికి లేపగలడా అంటే లేపగలను అంటున్నాడు ఆయనే. యేసుక్రీస్తు మాట నమ్మవా నువ్వు? ఆ శక్తి ఊరుకుంటుంది, ఒక దేవుడికే ఉంటుంది. తండ్రి ఎలాగ తీర్పు తీరుస్తున్నాడో కుమారుడు కూడా అలాగే తీర్పు తీర్చే అధికారం ఆయనకుంది. తండ్రి అలాగే జీవం కలిగిన వాడుగా ఉన్నాడు, కుమారుడు కూడా అలాగే జీవం కలిగి ఉండేటకు తండ్రి అధికారం ఇచ్చును అనే దగ్గర పట్టుకుంటారు వాళ్ళు. మళ్ళా అక్కడ తీసుకుని వచ్చేప్పుడు యోహాను సువార్తలో తీసుకుని వెళ్ళిపోయి మొదట్లో ఏముండ ఆయనలో జీవం ఉండును అని ఉంటుంది. ఆడ మొదటి వచనంలో ఏముంటది? 1:3 ఆయనలో జీవం ఉండును. ఆ జీవం మనుషులకి ఆయన జీవం ఉంది ఆల్రెడీ. ఆడెందుకు యేసుక్రీస్తు ప్రభు ప్రతి దగ్గర తండ్రిని కలుపుకొని వస్తున్నాడంటే తండ్రి నామాన్ని భంగం వాటిల్లకూడదు. తండ్రి నామానికి ఈ భూమి మీద తండ్రిని మళ్ళా తక్కువ చేసేస్తారు. ఆయన నామాన్ని భంగం వాటిల్లకుండా చేసేదానికి ఆయన్ని కూడా ఈక్వల్గా తీసుకొని వస్తున్నాడు. ఏమో అర్థమైందా? అందుకని ఇప్పుడు ఒక వ్యక్తిని భంగపరచాలన్నా భంగపరచకూడదన్నా ఇప్పుడు నేనే దేవుడిని అనేసుకుంటే తండ్రి అయిన దేవుడు ఏమైపోతాడు? మరిగి చేయబడతాడు. అందుకని తండ్రికి ఎక్కడ కూడా భంగం కలగకుండా తండ్రిని కూడా ఏం చేసుకుంటూ వచ్చాడు? గణపరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుల శక్తి లేదా ఉందా? ఎంత శక్తి అది? సర్వశక్తి. ఆయనలో శక్తి లేకపోతే తుఫాను, గాలివాన వచ్చినప్పుడు వాళ్ళు సముద్రంలో ఉన్నప్పుడు అయ్యా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదని అరిచినప్పుడు యేసుక్రీస్తు అమరంలో నుంచి లేచి ఏం చేశాడు? సముద్రమా, గాలి, తుఫాను ఆగో అనగానే ఏమైపోయినాయి? ఆయన మాటకు అంత శక్తా? ఒక శతాధిపతి వచ్చి అయ్యా నా దాసుడు సావ సిద్ధమనై ఉన్నాడు, దయచేసి నువ్వు వచ్చి బాగు చేస్తామంటే పో ఎలా బాగా అయిపోయింది పో అన్నాడు. మాట వెళ్ళిపోయి ఆయన ఏం చేసేసింది? ఏంది ఆ శక్తి? తండ్రి అయిన దేవుడిని అడిగే చేశాడు. అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అంటే 6 బాండంలో నీళ్ళు పోయిండే, ముంచుకొని తీసుకోకండి అని నీళ్ళు ఏమైపోయినాయి? పేతురా లోతుకి నడిపే నీ ధోని. అయ్యా రాత్రి అంతా ఏటాడు ఒక్క చేప కూడా పడలేదు. ఇసుకి వేసారిపోయింది. మాకు తెలియదు, నీకు తెలుసా? నువ్వు నడిపి ముందుకే పొడివైపోలే స్థారమైన చేపలు ఎవరు ఇచ్చారండి? ఇదంతా ఏంది మరి? ఒక కుమార్తె పాడిగట్టి తీసుకోపోతా ఉన్నాడు. ఏంది అది? నా కుమారుడు చచ్చిపోయింది ఆగండి అక్కడ అని చెప్పి ఆమెని అట్లా చెయ్యి మీద అలా కొట్టి తలో తక్కమి లే దిగ్గం లేచి కూర్చుంది. ఏంటది?
ఏ ప్రార్థించే వాళ్ళందరూ చేయమను ఈ పని. ఆయన శక్తి లేదా? శక్తి ఉంటే సిలువలో ఎట చచ్చిపోయాడు? వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి. పాయింట్ కదా. సిలువ లేదు, చచ్చిపోయారు. తెలుసా నీక? సిలువలో కూడా ఆయన జయం ఉంది. మరణాన్ని గెలిచింది ఎవరు లేరు. నన్ను ఏమి చేస్తుంది, నేను మరణించి చూస్తా. చూడటమే కాదు, ఆ మరణంలో నుంచి తిరిగి లేస్తా, ఆ మరణాన్ని ఓడిస్తానని చెప్పాడు దేవుడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. మరణం ఓడిపోయిందా లేదా ఆయన చేతిలో? మరి ఏమనాలి ఆయన్ని? అక్కడ శక్తి లేక చచ్చిపోయాడంట. శక్తి లేక శక్తి నిరూపించుకున్న దానికి చచ్చిపోయాడు ఆయన. ఎవరైనా నేను చెప్పండి, ఎవరైనా ఎందుకు చచ్చిపోయాడు చెప్పేదా? ఇప్పుడు భయంకరమైన ఆయుధం ఏంది ప్రపంచంలో మనుషులందరూ నాశనానికి ఎడ్చుకోబోయేది? ఎవరు? అపవాది. నాశనంలోకి నడిపించి లాగేస్తుంది. ఆ అపవాదిని దేవుడు కూడా ఏం చేయలే, చంపలా. మనకు అనిపిస్తూ ఉంటది కదా, అపవాదిని చంపేస్తే బాగుండు కదా, మనకి కష్టాలే ఉండవు, ఈ బాధలు సమస్యలే ఉండవు. అర్థమైందా? అనుకుంటాం కదా. ఆ అపవాది ఎవరు చేత చచ్చిపోతాడు తెలుసా? ఎవరు చంపలేరు వాడిని. ఎవరు చంపేస్తారు? ఇప్పుడు తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి, చూసుకోండి. సిలువలో ఆయన శక్తి ఎందుకు నిరూపించుకున్న దానికి ఆయన మరణించి ఏమైపోయాడు? ఆయన లేచాడయ్యా. ఏంది నువ్వు చెప్పేది? చదవండి. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. ఎవరిని చంపేస్తాడు? ఆయన రాకడాలు ఎవరిని చచ్చి ఎవరికి సావుంది? ఎవరికి మూడతాది చెప్పండి? ఏ దాంతో చంపేస్తాడు దాన్ని? నోటి ఊపిరి వస్తే చాలు. ఏంది నోటి ఊపిరి అంటే? అట్ట అనగానే ఏమైపోతాడు? శక్తి లేదా యేసుక్రీస్తులో? ఆ శక్తి నోటు ఊపిరితో చంపేస్తాడు. ఒక మహా గొప్ప శక్తి, దేవుని తర్వాత ఉన్న శక్తి ఏంది? అది అపవాది నాశనకరమైన వినాశనపు శక్తిని ఊపిరితో చంపేస్తాడంట. ఏమన్నాలో మరి మీరు చెప్పండి. ఇప్పుడు శక్తి లేదా? కళ్ళు గుడ్డిపోయినాయి, నీకు కళ్ళు మూసుకోపోయినాయా? చూడు యేసుక్రీస్తు ప్రభు పవర్ ఏంటో చూడు. మహత్తు గల మాట చేత ఆయన సమస్తాన్ని నిర్వహిస్తాడు. మృతుల్ని బతికించగలడు. తనకు తాను జీవం కలిగిన వాడుగా ఉండగలడు. మరణాన్ని ఓడించగలడు. అర్థమైందా? ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న దయ్యపు శక్తిని నోటు ఊపిరితో చంపేస్తాడు రేపు. ఈయనే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరూ, స్తోత్రం చెప్పడం లేదండి. స్తోత్రం కాదు, స్తోత్రం చెప్పండి దేవునికి అందరూ. చాలు. చూసారా, ఇక్కడ తండ్రి అయిన దేవుడు లేడని నేను చెప్పడం లేదు. తండ్రి అయిన దేవుడికి ఉన్నటువంటివన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోండి, 7వ అధ్యాయం 10-11 వచనాలు. ఫాస్ట్ నైనా ఏంది ఎట్లా చేస్తున్న టైం అయిపోతా ఉందా? ఫాస్ట్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. సారీ, 10-11 వచనాలు. సింహాసనాసీనుడైన ఆ దేవునికి గొర్రె పిల్లకును రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో చెప్పిరి. బాజదు. సింహాసనాసీనుడైన మన దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగముల వరకు దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును
కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. ఎవరూరికంటయ్యే? దేవునికి గొర్రె పిల్లకి 12వ వచనంలో వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనత మహిమయు స్తోత్రమును పొందనరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెరి. అంటే ఏమేమి ఉన్నాయంట గొర్రె పిల్లకి? ఇక్కడికి దేవునికిని గొర్రె పిల్లకిని. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. సమానంగా ఉన్నాయా లేవా? సింహాసనము సమానమే, శక్తి ప్రభావాలన్నీ కూడా సమానమే. ఇంకేంది? దేవునితో శక్తిమంతుడు కాకుండా పోవటం ఏంది? బైబిల్ ఇంత క్లియర్గా ఇస్తుంది నీకు ఎవిడెన్స్. ఇంకేంది? ఇంకేం కావాలి? ఇప్పుడు శక్తులలో ఎలాంటి శక్తిమంతుడు అనగానే ఏమొచ్చిందండి? చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 3:21 ఇంకా చూపిస్తా. సర్వశక్తిమంతుడు. ఇవన్నీ చేయగలిగిన వాడెవరు? శక్తిమంతుడే, దైవశక్తి కలిగిన వాడే. ఫాస్ట్ 3:21 సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. సమరూపం కలిగిన దానిగా మార్చును. ఇది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. 2 పేతురు 1వ అధ్యాయము 2 నుంచి 4 దాకా. ఫాస్ట్ యేసుక్రీస్తు శక్తిమంతుడా కాదా? తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించి అనుభవ జ్ఞానము ఆయన దైవ శక్తి. ఇప్పుడు ఏమనుకోవాలంటే సర్వశక్తి అన్నా ఒకటే, దైవశక్తి అన్నా ఒకటే. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున ఎవరమ్మైనా దైవశక్తి కలిగినవాడా? ఎవరి గురించి ఆ వాక్యం? క్రీస్తు ప్రభుల వారు ఎలాంటోడు? దైవశక్తి కలిగిన వాడు, దుష్ట శక్తి కాదు. ఏ శక్తి ఇందే? దైవశక్తి కలిగిన వాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. సర్వశక్తి అయినా ఒకటే, దేవుని శక్తి అయినా ఒకటే, దైవశక్తి అయినా ఒకటే. తేల్చి పడేయండి ఎవరో సర్వశక్తి ముందర తేల్చుకోండి. ఓకే, ఇప్పుడు 2వ పాయింట్ ఏంది? సర్వజ్ఞుడు. శక్తుల్లో సర్వశక్తిమంతుడు అయిపోయింది. యేసుక్రీస్తుని తీసుకుని వచ్చి పెట్టేశాం. గొర్రె పిల్లకిను తండ్రికి ఒకే ఈక్వల్గా ఉంది ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు దేవుడు అంటే శక్తుల్లో ఎలాంటి శక్తిమంతుడు అనుకున్నాం? సర్వశక్తిమంతుడు కదా. ఇంకో క్వాలిటీ ఏంది? సర్వశక్తిమంతుడు అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంది? సర్వజ్ఞుడు. దేవుడు అంటే ఏమై ఉండాలి? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం తండ్రి అయిన దేవుని గురించి. సర్వజ్ఞుడు అనగా 4:13. సర్వజ్ఞుడు అనగా సర్వమును ఎరిగిన వాడు. అంటే అన్ని తెలుసు ఆయనకి, ఏదీ లేదు. ఆ దేవుని కనులకి సమస్తము తేటగా కనబడుతుంది. అంటే ఆయన ఏమై ఉండాలంటే సర్వజ్ఞుడు. అంటే సర్వం ఆయనకి చూస్తున్నవాడు, ఎరిగిన వాడుగా ఉండాలి. ఎక్కడేముందో తండ్రి అయిన దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. నువ్వు కూర్చుండటయో, లేచుటయో, నడుచుటయో, పరుండటయో సమస్తమైన చూస్తున్నాడు, ఎరిగిన వాడే కదా. యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని చెప్పబడదు? యోహాను సువార్త 21:17. యోహాను సువార్త 21:17. 21:17. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగిను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా సమస్తము
నేను ఈయన ఎవరు? ప్రేమించుచున్నానని. సమస్తం ఎరిగిన వాడు ఎవరు? సర్వజ్ఞుడు. ఏమై ఉండాలి? తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడు. కుమారుడైన ప్రభు కూడా ఏమై ఉన్నాడు? ప్రభువా నువ్వు సమస్తం ఎరిగిన వాడా కాదా? ఎలాగ చెప్పేదా? ఒకసారి పేతురు వీళ్ళందరూ కపెర్నహూములో ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ట్యాక్స్ కనెక్షన్ చేస్తున్నారు. అయ్యా ఇంటి పన్ను కట్టండి అని వచ్చారన్నమాట. అప్పుడు పేతురు వీళ్ళందరూ ప్రభువా మనకు ఆడ ఏమి లేవే, ఎలా కడతాం పన్ను వాళ్ళకి అన్నారు, పన్ను వసూలు చేసే వాళ్ళకి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? పేతురు గేలం ఎత్తుకొని సముద్రం దగ్గరికి వెళ్ళిపో. సముద్రంలో నువ్వు గేలమే, ఒక చేప గేలం తగులుకుంటుంది. ఆ చేపని పట్టి చేప నోరు తెరువు, ఏముంటుంది దాంట్లో? శక్యం ఉంటుంది. ఆ శక్యం తెచ్చి నీకు నాకు పన్ను కట్టాడు. ఇప్పుడు ఎక్కడో సముద్రం, ఆ సముద్రం లోపల ఉన్న చేపలు, ఎన్నో రకాల చేపలు, ఏ చేప కడుపులో ఏముందో ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు తెలుసు. ఎందుకని? ఆయన లేకుండా ఏది కలగలేదు. చేప కడుపులో ఉండేది చెప్పగలిగాడంటే ఏదైనా చెప్పాడా యేసుక్రీస్తు ప్రభు. అంతెందుకు, ఒక దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. జక్క ఏం చేశాడు? ఆయన చూడాలని వస్తే అందరూ గుంపులు గుర్తిడు పుట్టాడు, ఆయన కనబడలేదు. ఏం జరిగింది అక్కడ? మేడి చెట్టు ఎక్కి ఈ దారిలోనే కదా వస్తాడని ఆ చెట్టు చాటం దాముకున్నాడు. యేసుక్రీస్తు ఆ దారిలోనే వస్తా చెట్టు కింద ఆగి, జక్కయ్యా చెట్టు దిగిరా, మీ ఇంటికాడ నేడు ఉండాలా అన్నాడు. ఏంద్రా, నేను వచ్చినట్టు ఎవరు చూడలేదు, చెట్టు ఎక్కినట్టు ఎవరు చూడలేదు, నా పేరు ఎవరికి తెలీదు, నేనేంది స్ట్రైట్గా వచ్చేసి ఏమన్నాడు? జక్కయ్యా ఇంటికి వస్తాను రా అన్నంటే, నా పేరే తెలుసుకున్నవాడు ఏం తెలుసుకుంటాడు? నా క్యారెక్టర్ మొత్తం చెప్పేస్తాడు అంతే. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి దిగేసేసి. ఇప్పుడు ఆయన అంతరంగం తెలుసుకున్నవాడు చెప్పండి, ఇప్పుడు సమస్తం ఎరిగినవాడా కాదా? ఇప్పుడు ఇంకో పాయింట్ వేస్తారు వాళ్ళు అక్కడ. ఏం వేస్తారంటే, యేసుక్రీస్తుకు సమస్తం తెలిసినప్పుడు మరి ప్రభువా నీ రాకడ ఎప్పుడు అని అడిగితే అది తండ్రి వశం అన్నాడే అంటారు. ఇచ్చాడా అంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఆ డేట్ చెప్పేస్తే అప్పుడు దాకా పాపంలో జీవించేస్తారన్నమాట. ఏది ఇంకా ఉందిలే టైము, అప్పట్లోకి మారుదామని, అంతే కదా. ఇంకో కొద్ది రోజులు ఉందన్నా అప్పుడు వచ్చి ప్రభు దగ్గర స్వచ్ఛతాపం పడిపి, ప్రభువా నువ్వు తప్ప ఎవరు ఉన్నారు నాయన, నిన్ను ఏడ్చేసుకుందాం అని ఆలోచిస్తారని యేసుక్రీస్తు దాన్ని సస్పెండ్లో పెట్టాడు. కొన్ని విషయాలు జవాబు చెప్పకూడదనే ఉద్దేశమే కానీ ఆయనకి తెలియక కాదు, తండ్రిని కనపరిచాడు అంతే. ఓకేనా? సర్వము ఈయన కూడా ఏం చేస్తాడు? తెలిసిన వాడే. అందుకని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు నేను చెప్పేదానికంటే ఆయన ఇంకా బాగా చెప్తాడు అన్నప్పుడు ఎప్పుడు వస్తుంది రాకడంటే, అది ఎప్పుడు వస్తుంది తెలుసా? అందరూ లోతు కాలంలో ఉండేటి ఉంటుంది, అంతేనా? సోదొమ గొమొర్రా ప్రాంతం ఎలాగైతే నాశనం అయిపోతా ఉందో, ఆ ప్రాంతం ఎలాగైతే నిశ్చిన్నమైపోయిందో అలాగే ఉంటారు జనులు. అప్పుడు వస్తుంది. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకి లేడు, చెట్టుకు ఒకడు పుట్టకి అక్కడ వెళ్ళిపోతారు. ఆ రోజున అందరూ దేవుణ్ణి మర్చిపోయి ఏమైపోతారు? ఎంజాయ్ బతికినంతసేపు అంటారే. అప్పుడు ఉంటుందని సర్వశక్తి కలిగిన బోధలో మనకు బయలుపరచబడ్డది ప్రభు రాక. అర్థమైందా? తెలియక కాదు, చెప్తే నువ్వు ఇంకా చెడిపోతావని. అంతేగాని ఆయనకి తెలియకుండా ఏది లేదు. అంటే ఆయన ఏమనాలి మనము? సర్వజ్ఞుడే. మూడో క్వాలిటీ ఏంది శక్తులలో? సర్వవ్యాపకుడు. ఏమై ఉండాలి? తండ్రి అయిన దేవుని గురించి 23 అధ్యాయం 24 ఇర్మియా గ్రంథం, ఈ రెండు చెప్పుకొని ముగిచ్చేద్దాం, ఫాస్ట్గా చదవండి. ఇర్మియా గ్రంథం 23 అధ్యాయం 24 వచ్చిన ఫాస్ట్ త్వరగా. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా గలడా? ఎవడన్నా గలడా? నేను భూమి అంతటా ఉన్నవాడును గాన. అంటే యాపిచ్చున్నాను. భూమి ఆకాశాలు అంతటా నిండి ఉండదు ఎవరో? తండ్రి అయిన దేవుడు అని. మరి యేసుక్రీస్తు ప్రభు లేడా? చదవండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడైతే కూడి ఇందరో వారి మధ్యలో నేను ఉంటాను. నేను సెలవిచ్చింది ఎవరైనా?
ఇద్దరు ముగ్గురు కూడిన చోటల్లో ఆయన ఉంటాడా అంటే ఏంది అర్థము? ఆయన వ్యాపిస్తాడు అని అర్థం. ఇద్దరు ముగ్గురు అంటే ఇద్దరు ముగ్గురు కూడుకున్నామా? ఎన్ని సంఘాలు ఉన్నాయి ప్రపంచం అంతా? అక్కడంతా ఎవరు ఉండాలి? ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. ఉన్నాడా అంటే ఆయన ఏమనొచ్చు? ఆయన కూడా సర్వవ్యాపకుడే. అర్థమైందా? ఇంకో మాట కూడా చదువుదాం. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనం త్వరగా. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పరంతం వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానంటే ఆయన ఉన్నాడా మనతో కూడా? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా లేడా? ఉన్నాడు. అంటే ఆయన ఏమనాలి మనము? సర్వవ్యాపకుడు అనాలి. దేవుడికి తప్ప ఈ క్వాలిటీలు ఎవరికి లేదు. ఒకటే. ఇప్పుడు 3 అయిపోయినాయి. ఏమేమి అయిపోయినాయి? సర్వశక్తిమంతుడు అయిపోయింది, సర్వాజ్ఞుడు అయిపోయింది, సర్వవ్యాపకుడు అయిపోయింది. ఇప్పుడు ఎవరు? నిత్యుడు. నిత్యుడు అంటే తండ్రి అయిన దేవుడు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 28 వచనం త్వరగా. యెషయా గ్రంథం 40 అధ్యాయం 28 వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 28 వచనం. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఎవరంట నిత్యుడగు దేవుడు? ఎవరు ఆయన? తండ్రి అయిన దేవుడు అనుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పబడింది ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 18 వచనం. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 18 వచనం. 1:18 1 అధ్యాయము 18 వచనం. నేను మొదట వాడును కడపట వాడును జీవించువాడును మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. అంటే యుగ యుగాలు ఎవరు సజీవుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బ్రతికి ఉన్నవాడే, ఎప్పుడు ఉన్నవాడే అని ఏం చెప్పింది నీకు? అంటే పరలోకంలో పుట్టాడని చెప్పిందా? కొలసీ పత్రిక 1 అధ్యాయం ఎప్పటి నుంచి ఉన్నాడు చూద్దాం. పరలోకమే ఆయన ద్వారా కలిగింది. కొలసీ 1:16 1 అధ్యాయం 16 వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 16 ఫాస్ట్గా. ఎలా అనగా ఆకాశం అందున్నాయో భూమి అందున్నాయో దృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అంధకారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వము ఆయన ద్వారా ఆయన్ని బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. పరలోకమే ఆయన కలిగిస్తే కలిగిందంట, భూమి ఆయన కలిగిస్తే కలిగిందంట, సమస్త లోకాలు యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అంటే పరలోకంలో ఎప్పుడు పుట్టాడు? పరలోకాన్ని ఆయన కలిగిస్తే పరలోకానికంటే ముందున్నాడు ఆయన. అంతేనా? అబ్రహాం గురించి చెప్తాడుగా. హెబ్రీ పత్రిక 7 అధ్యాయం 3వ వచనంలో ఏముంది యేసుక్రీస్తు గురించి? హెబ్రీ పత్రిక 7 అధ్యాయము 3వ వచనం. 10వ వంతు ఇచ్చును ఆ శాలెం రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. ఇది ఎవరు? మెల్కీసెదెకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి వర్తిస్తుంది. నిరంతరము. నిరంతరం అంటే నిత్యము అని అర్థం. నిత్యం ఉన్నవాడేనా యేసుక్రీస్తు ప్రభు? అవును, ఉన్నాడు. ఇంకపోతే ఏమని సువార్త 8వ అధ్యాయము 58 వచనంలో ఏమని చెప్తాడు? నేను అబ్రహాం కంటే ముందుగా ఉన్నవాడిని అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏమై ఉన్నాడు? పరలోకానికంటే ముందుగానే ఉన్నాడు. అంటే నిత్యుడు. కాలం రాకముందే కాలం కూడా ఆయన్ని బట్టి కలిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభులు కూడా ఏమై ఉన్నాడు? నిత్యుడు. ఇంకా 5వ క్వాలిటీ, 5వ ఆత్మ. యోహాను సువార్త 4 అధ్యాయం 24. ఇది చెప్పుకొని ముగించేద్దాం అంతే. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలను. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17 వచనం. అయిపోయింది ఇంకా ముగింపు.
మేము దృశ్యమైన వాటిని చూడక. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ. ఇప్పుడు ప్రభు కూడా ఏమై ఉన్నాడు? శరీరంలో రాకముందు ఆయన నివాసం ఎక్కడా చెప్పండి? శరీరంలోకి రాకముందు యేసుక్రీస్తు నివాసం ఎక్కడా? పరలోకంలో ఏమై ఉన్నాడు ఆయన? శరీరంతో ఉన్నాడా? ఆత్మ నివాసం. వాళ్ళందరూ దేవత్వ సమానులు. పరిశుద్ధాత్ముడు ఆత్మే. వీళ్ళు ముగ్గురు ఎవరు? తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామముల కంటే ముగ్గురు ఏమై ఉన్నారు? ఒకే నామం కలిగిన వాడుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు అనే పదాల్లో ఎవరూరు వచ్చారు? ఇప్పుడు తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుని దేవుడు అనొచ్చా అనకూడదా? అట్లా అని చెప్పి తండ్రి అయిన దేవుడు లేడని కాదు. మరి దేవుళ్ళు ఎంతమంది? బైబిల్ నిదర్శనం తర్వాత రోజుల్లో ఇందాం. ప్రార్థన చేసుకుని చిన్న